చైనాకు చెందిన పాల ఉత్పత్తుల కంపెనీ. దాని పేరు ఈలీ. ఈ సంస్థ ఇప్పుడు ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేస్తోంది. సంస్థలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. సంస్థ భద్రతకు సెక్యూరిటీని నియమించుకోవడం ఓకే, కానీ పాల ఉత్పత్తుల కంపెనీకి ప్రైవేట్ ఆర్మీ ఎందుకు అవసరం అంటే దీనికి సమాధానం లేదు. ఈలీ లాగే మరో 15 కంపెనీలు కూడా ప్రైవేట్ ఆర్మీ నియామకాలను ఉధృతం చేశాయి. అసలు చైనాలో ప్రైవేట్ సైన్యాలకు అనుమతి ఉందా అంటే చట్టం ప్రకారం లేదు. అయినా కానీ ఇటీవల ప్రైవేట్ ఆర్మీ గ్రూపులు పెరుగుతున్నాయి. ఈ ఆర్మీ నియామకాలను చూస్తుంటే చైనా యుద్ధానికి దిగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి చైనా ఇప్పటికిప్పుడు యుద్ధానికి కూడా వెళ్లడం లేదు. మరి ఎందుకు ప్రైవేట్ కంపెనీలను సైన్యాలను నియమించుకుంటున్నాయి? ప్రైవేట్ సైన్యం ఏర్పాటుపై జిన్పింగ్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? చూద్దాం. డ్రాగన్ కంట్రీలో ప్రైవేటు సైన్యం పెరుగుతోందా? కంపెనీలు సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవడంలో బిజీగా. యుద్ధం కోసమే చైనా ప్రైవేటు సైనిక సమీకరణాలా? పొరుగు దేశాలతో ముప్పు పొంచి ఉన్న ప్రతి దేశం సైన్యాన్ని పెద్ద ఎత్తున సమీకరించుకోవడానికి యత్నిస్తోంది. దానికి తోడు రిజర్వ్ దళాలను కూడా భారీగా పెంచుకుంటోంది. ఒకవేళ సైన్యం, రిజర్వ్ బలగాలు కూడా సరిపోవని భావిస్తే వాలంటీర్లను యుద్ధానికి సన్నద్ధం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న 2 ప్రపంచ యుద్ధాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. ఉక్రెయిన్ యుద్ధంలో మాత్రం అటు మాస్కో, ఇటు కీవ్ ప్రైవేటు సైన్యాలను కూడా చేర్చుకున్నాయి. సాధారణంగా యుద్ధానికి సరిపడా సైన్యం లేనప్పుడు ఇలాంటి ఎత్తుగడలను ఆయా దేశాలు అమలు చేస్తాయి. కానీ డ్రాగన్ కంట్రీలో మాత్రం కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ఆ దేశానికి ఏ పొరుగు దేశంతోనూ ముప్పు లేదు. కానీ చైనాలోని పలు కంపెనీలు సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున సైనికులను పోగేసుకుంటున్నాయి. వీరు పూర్తిగా సైనికులు కాదు, కేవలం కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తారు. లేదంటే ఆపరేషన్ నిర్ణయించిన సమయంలో మాత్రమే యుద్ధానికి వెళ్తారన్నమాట. అంటే ఆయా కంపెనీలకు అవసరమైనప్పుడు ఈ సైన్యాన్ని కంపెనీలు సమీకరిస్తాయి. అయితే అదేదో ప్రకృతి విపత్తులు లేదంటే ఏదైనా స్థానిక సమస్యల పరిష్కారం కోసమే ఈ సైన్యాన్ని వినియోగిస్తామని సదరు కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం చైనాలో 16 కంపెనీలు సైన్యాన్ని సమీకరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో డైరీ ఉత్పత్తుల దిగ్గజ ప్రైవేట్ సంస్థ యూలీ ఒకటి. గతేడాది డిసెంబర్లో యూలీ కంపెనీ తన సొంత సైన్యాన్ని పెంచుకుంది. అసలు ఎందుకు ఈ సంస్థకు సైన్యం అవసరమొచ్చింది? సాధారణంగా కంపెనీలకు సైన్యం కాదు, సెక్యూరిటీ సిబ్బంది అవసరం. అది కూడా వందల్లోనే ఉంటుంది. కానీ వేలాది మంది సైనికులు పాల ఉత్పత్తులను తయారు చేసే కంపెనీకి ఏమవసరం? దీనికి సమాధానం తెలుసుకునే ముందు చైనా చరిత్రను కొంతవరకు తెలుసుకోవాలి. చైనాలో 1927 నుంచి 1949 వరకు అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కమ్యూనిస్టులతో కలిసి ప్రైవేటు సైనికులు కూడా పోరాడారు. సివిల్ వార్ అనంతరం కూడా ప్రైవేటు సైన్యాన్ని కమ్యూనిస్టు నేత మావో జుడాంగ్ ప్రోత్సహించాడు. అయితే అతడు తమ కమ్యూనలలో ఈ ప్రైవేటు సైన్యాన్ని చేర్చుకున్నాడు. ప్రైవేటు సైన్యాన్ని మావో ఎందుకు ప్రోత్సహించాడు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, విదేశీ దాడుల నుంచి అప్పటి కొత్త ప్రభుత్వాన్ని రక్షించడం ఓ కారణం. సివిల్ వార్లో భాగంగా చైనా పాలకుడికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ప్రైవేటు సైన్యం పోరాడారు. అయితే అప్పటి పాలకుడి సైన్యంతో కలిసి తైవాన్ పారిపోయాడు. దీంతో చైనాలో ఏర్పాటైన కొత్త సర్కార్పై అమెరికా సాయంతో తైవాన్ దాడి చేస్తుందేమోనని మావో అనుమానించాడు. ఇక రెండో కారణం, దేశంలో అంతర్గతంగా రక్షణపై మావో దృష్టి సారించారు. అందుకు కమ్యూనిస్టులకు ఈ ప్రైవేటు సైన్యాలు కాపలా కుక్కలుగా వ్యవహరించాయి. ప్రజలపై ఓ కన్నేసి ఉంచడమే ప్రైవేటు సైన్యం పని. మావో ఆలోచనలను, విధానాలను అమలు చేయడం, ప్రజల తిరుగుబాటును అణిచివేయడానికి ఈ ప్రైవేటు సైన్యాన్ని బీజింగ్ పెద్ద ఎత్తున ఉపయోగించుకుంది. ఇప్పుడు మావో ప్లాన్నే జిన్పింగ్ కూడా ఇష్టపడుతున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో ప్రైవేటు సైన్యాలు తిరిగి తెరపైకి వచ్చాయి. ఈ ప్రైవేటు సైన్యాలను పీపుల్స్ ఆర్మ్ ఫోర్సెస్ డిపార్ట్మెంట్ గా పిలుస్తారు. ఈ సైన్యాలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. అయితే మొత్తం 16 కంపెనీలకు ఎంతమంది ప్రైవేటు సైన్యాలు ఉన్నాయి అంటే దీనికి సంబంధించి కంపెనీలు కానీ చైనా కానీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువకులను చేర్చుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ సైన్యాల్లో మహిళలను కూడా చేర్చుకోవడానికి అనుమతులు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే చైనాలో ఈ ప్రైవేట్ ఆర్మీలు పెద్ద శక్తులుగా అవతరించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రైవేట్ ఆర్మీలతో చైనా ఏం చేస్తుంది అంటే PLA భారీ పోరాటానికి సిద్ధమవుతుందా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2 ఏళ్లుగా తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రణాళికలు రచిస్తూనే ఉంది. ఏ క్షణంలోనైనా తైవాన్పై దాడి జరిగే అవకాశం ఉందని కథనాలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆర్మీల్లో నియామకాలు జరుగుతున్నాయేమో అంటూ నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి చైనా ఆర్మీకి ప్రైవేటు సైన్యం అవసరం లేదేమో. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం డ్రాగన్ కంట్రీదే. PLAలో 28 లక్షల మంది సైనికులు ఉన్నారు.
సైన్యం కోసం 22,000 కోట్ల డాలర్లకు పైగా బడ్జెట్ ను చైనా కేటాయిస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రైవేటు సైన్యంతో పిఎల్ఏకు పనేంటి? ఈ ప్రైవేటు సైన్యాన్ని యుద్ధం కోసం నియమించుకోవడం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ప్రైవేటు సైన్యాలను దేశీయంగా వినియోగించుకునేందుకు జిన్పింగ్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. చైనాలో సొంత ప్రజలను అణిచివేసేందుకు జిన్పింగ్ ప్రైవేటు సైన్యాలను ప్రోత్సహిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందుకు సొంత ప్రజలను జిన్పింగ్ అణిచివేస్తారు అంటే, కొన్నేళ్లుగా చైనా ఆర్థిక వృద్ధి వేగంగా మందగిస్తోంది. 1990లో చైనా వార్షిక సగటు వృద్ధి రేటు 9%. కొన్ని సంవత్సరాల్లో ఏకంగా 14% వృద్ధి రేటును కూడా నమోదు చేసింది. అత్యంత వేగంగా చైనా అభివృద్ధి బాటలో దూసుకెళ్లింది. కానీ ఇప్పుడు ఆ దేశ జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.2%కి పడిపోయింది. స్థిరాస్తి రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. స్థానిక ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. గతేడాది నిరుద్యోగ రేటు ఏకంగా 21%కి చేరింది. ఈ పరిణామాలు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని బీజింగ్ భయపడుతోంది. గతేడాది 1800 కార్మికులు సమ్మెలు ప్రదర్శనలు జరిగాయి. చైనాలో సమ్మెలు జరగడం అంటే అది అత్యంత తీవ్రమైన విషయం. సమ్మెలను, ఆందోళనలను బీజింగ్ ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. ఈ క్రమంలోనే ఆందోళనకారులను తొక్కిపెట్టేందుకు ఈ ప్రైవేటు సైన్యాన్ని బీజింగ్ వాడుకుంటోంది. గతేడాది 1800 ఆందోళనలు చైనాలో జరిగితే ఈ ఏడాది కేవలం 800 సమ్మెలకు పడిపోయాయి. అంటే ప్రజా ఉద్యమాలను ఎంత దారుణంగా చైనా సర్కార్ అణిచివేస్తుందో ఈ సంఖ్యే చెబుతోంది. నిజానికి జిన్పింగ్ సర్కార్ నిరసనలకు ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. ప్రైవేటు సైన్యాలను ప్రజలను అణిచివేతకు ఉపయోగించుకుంటోంది. అంతేకాదు, కార్పొరేట్ రంగంపై మరింత నియంత్రణను జిన్పింగ్ కోరుకుంటున్నారు. ప్రజల్లో నెలకొన్న అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలని చైనా అధ్యక్షుడు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా కంపెనీలకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని జిన్పింగ్ ఇస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వ్యూహాలను చైనా కమ్యూనిస్టులు అనుసరించారు. చాలా కంపెనీలు ఇప్పుడు అంతర్గతంగా కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉంటున్నాయి. చైనాలో చాలా వరకు చట్టాలు కమ్యూనిస్టు పార్టీకి, కంపెనీలకు అనుబంధంగానే ఉంటాయి. ఈ క్రమంలోనే జిన్పింగ్ ఆదేశాల మేరకే కంపెనీలు ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సింపుల్ గా ఈ ప్రైవేటు సైన్యం కోసం, అంతర్గత భద్రత కోసం చైనా కేటాయించే బడ్జెట్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. 2020లో చైనా అంతర్గత భద్రతకు ఏకంగా 21,000 కోట్ల డాలర్లు వెచ్చించింది. అందులో పోలీసులు, నిఘా విభాగాలదే కీలక పాత్ర ఉంటుంది. నిజానికి రక్షణ బడ్జెట్ కంటే 7% ఎక్కువ. సొంత ప్రజలను అణిచివేసేందుకు చైనా 21,000 కోట్ల డాలర్లను వెచ్చిస్తోందన్నమాట. జిన్పింగ్ భావజాలం ఎంత తీవ్రంగా ఉంటుందో దీన్ని బట్టి తెలుస్తోంది. సాధారణంగా దేశం సంక్షోభానికి గురవుతున్న సమయంలో పాలకుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడు. కానీ జిన్పింగ్ అందుకు విరుద్ధంగా ప్రజల నిరసనలను అణిచివేయడంపై దృష్టి సారించారు. ప్రజల నిరసనలు వ్యక్తం చేయకుండా చూడాలని జిన్పింగ్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు. ఎందుకంటే పెట్టుబడిదారులు చైనాను విడిచి వెళ్తున్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. దీంతో ప్రజలు ఆందోళనలకు దిగుతారు. సో ప్రైవేటు సైన్యాలకు మాత్రం పని తప్పకుండా దొరుకుతుందన్నమాట.